ఉదయాన్నే 7 గంటలకి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. దేశ రాజధాని ఢిల్లీలో 70 నియోజకవర్గాల గాను ఎన్నికలు కొనసాగుతున్నాయి. అయితే ఈ రోజు పోలింగ్ ప్రక్రియ మొదలైంది. సుమారుగా 1,56,00,000 మంది ఈరోజు ఓటింగ్ లో పాల్గొనబోతున్నారు. తమ ఓటు హక్కుని వినియోగించుకోబోతున్నారు. 3 రాజకీయ పార్టీలు, ముఖ్యమైన నేతలు, హోరాహోరీ ప్రచారం, 699 మంది అభ్యర్థుల పోటీ. ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కొనసాగుతోంది. 699 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 70 నియోజకవర్గాలున్నాయి. 3 ప్రధానమైన పార్టీలు పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా 2 పార్టీల మధ్య హోరాహోరీగా నువ్వా నేనా అనే రకంగా ఈ పోటీ కొనసాగుతోంది. ఆమ్ ఆద్మీ వర్సెస్ బీజేపీగా ఢిల్లీ దంగల్ చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక ఎన్నికగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని రోజుల పాటుగా అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కొన్ని రోజులు చూశారు, తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని చూశారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ దేశ రాజకీయాల్లో కూడా కొంత అటు ఇటుగా ఒడిదుడుకులు ఎదుర్కొన్న నేపథ్యంలో ఒంటరిగా, అంటే ఇండియా కూటమి ఉన్నప్పటికీ ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ఆమ్ ఆద్మీ ఒకవైపు, కాంగ్రెస్ పార్టీ ఇంకోవైపు వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి. మధ్యలో బీజేపీ తమదైన సత్తా చాటి ఈసారి ఢిల్లీమే కాషాయం జెండాని ఎగరేయడం కోసం చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నాలైతే బీజేపీ పార్టీ చేస్తోంది. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన మనీష్ సిసోడియా ఆయన ఒక ఆలయంలో పూజలు నిర్వహిస్తున్నారు. ఈరోజు ఎలక్షన్స్ నేపథ్యంలో ఉదయాన్నే పూజలు నిర్వహించే తదనంతరం ఆయన పోలింగ్ కేంద్రం దగ్గరికి వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. సో 1,56,00,000 మంది ఓటర్లు ఉన్నారు. సుమారుగా 13,766 మంది పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 733 పోలింగ్ కేంద్రాలు ప్రత్యేకంగా కేవలం వికలాంగుల కోసమే ఏర్పాటు చేశారు. అయితే వికలాంగులకి ముందస్తుగా పోలింగ్కి అవకాశం ఇవ్వగా ఇప్పటికే 8,000 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే దేశంలో తొలిసారిగా ఢిల్లీలో పోలింగ్ సెంటర్ల వద్ద క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ని అమలు చేస్తున్నారు అక్కడ ఎలక్షన్ కమిషన్. ఇక ఎన్నికల సంఘం 3,000 మంది పోలింగ్ బూత్లని 3,000 పోలింగ్ బూత్లని సున్నితమైనటువంటి పోలింగ్ బూత్లుగా నిర్ధారించింది. ఇప్పటికే 200 భద్రతా బలగాలకు సంబంధించినటువంటి అక్కడ 200 భద్రతా బలగాలు కంపెనీలు 200 కంపెనీలకు సంబంధించిన భద్రతా బలగాలు అక్కడ ఉన్నాయి. ఒకసారి మనం ఓటర్స్ మాట్లాడుతున్నారు. यमुना का पानी जहरीला है, लोगों को साफ पानी देने में ये दोनों सरकारें बीजेपी आम आदमी फेल हुई है। हवाएं जहरीली हैं, अपराध है, बेरोजगारी, महंगाई, विकास के मुद्दे पर हमने ये पूरा चुनाव लड़ा है। और दुख की बात है कि ये जो दिल्ली है, जो आबाद दिल्ली थी, शीला दीक्षित जी की दिल्ली बनाई हुई दिल्ली इन 10 सालों में 20 साल पीछे गई। अब लोग थक गए इनकी लड़ाइयों से, बदलाव चाहते हैं, बदलाव को कोई रोक नहीं सकता। कितनी सीटें आप मान के चलिए? देखिए, हम लोगों ने दम के साथ जो 50 सीटें थी, हमने दम से चुनाव लड़ा। मैं कालकाजी विधानसभा से खुद उम्मीदवार हूँ और मैंने पूरी ताकत के साथ कालकाजी विधानसभा का चुनाव लड़ा। मेरे नेता राहुल गांधी जी मुझे ताकत देने आए, कहीं प्रियंका जी निकली है। सो कांग्रेस ने मुझे लगता है सबसे बेहतर चुनाव लड़ा है यहाँ पर। धन्यवाद मैम। आपने अपना రైట్ ఆవిడ అల్కలంబా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఒక నియోజకవర్గం నుంచి బయటకు వచ్చిన తర్వాత మాట్లాడుతున్నారు. పోలింగ్ ఎలా జరుగుతుందంటే సవ్యంగానే జరుగుతోంది. ఇప్పటివరకు అయితే తమకు విశ్వాసం ఉంది, తాము విజయం సాధించబోతున్నాం. బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీల ప్రభుత్వాలను విసిగిపోయినటువంటి ఢిల్లీ జనం మాకే పట్టం కట్టబోతున్నారంటూ కూడా తమ యొక్క విశ్వాసాన్ని వ్యక్తపరిచారు ఆవిడ. సో ఢిల్లీ పోలింగ్ సంబంధించి చూడొచ్చు, తెల్లవారుజామునే ఉదయం నుంచే 6 గంటలకే మాక్ పోలింగ్ మొదలైంది. 7 గంటల మాక్ పోలింగ్ పూర్తయిపోయింది. మాక్ పోలింగ్ని అక్కడ ఏజెంట్లు వారందరూ కూడా మాక్ పోలింగ్ పరిశీలించారు. ఇక 7 నుంచి అసలైన పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పటివరకు అయితే ఇంకా పోలింగ్ స్టార్ట్ అవుతోంది. ఇప్పుడిప్పుడే ఢిల్లీ తేరుకుంటోంది, ఢిల్లీ ఇప్పుడిప్పుడే నిద్రలేస్తోంది. ఇక పోలింగ్ కేంద్రాల వద్దకి భారీ మొత్తంలో ప్రజలు చేరుకునే అవకాశం ఉంది. మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన ఒక వ్యక్తి మనీష్ సిసోడియా మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. कल कमाई सब बाधाओं को दूर करती है। कल कमाई सब जितनी भी चिंताएं हैं, जितनी भी गुंडागिरी है, जितनी भी दुष्टताएं हैं, जितनी भी दुष्ट शक्तियां हैं जो लोगों को परेशान करती हैं, लोगों के बीच गुंडागिरी फैलाती हैं, गुंडागिरी के दम पे चुनाव जीतती हैं, उनको सबको कल कमाई सेटल कर देगी। जय माता। कमाई के चरणों में अर्जी लगाई है और कल कमाई सब बाधाओं को दूर करती है। कल कमाई सब जितनी भी चिंताएं हैं, जितनी भी गुंडागिरी है, जितनी भी दुष्टताएं हैं, जितनी भी दुष्ट शक्तियां हैं जो लोगों को परेशान करती हैं, ये बीजेपी वाले केवल और केवल झूठ बोलने और मशीनरी का दुरुपयोग करने के अलावा कुछ करते नहीं हैं। इन्होंने जिस तरह से पूरी दिल्ली में पिछले 4-5 दिन में आतंक मचाया है, हर तरफ गुंडागिरी, हर तरफ
पैसे बांटने का खेल, हर तरफ साड़ियाँ बट रही हैं, जूते बट रहे हैं, और अभी पिछले 4-5 दिन में तो हर जगह से वीडियोस आ रहे हैं। 2 ही तरह के वीडियोस आ रहे हैं पिछले 4-5। ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆయన మాట్లాడుతున్నారు ఏంటంటే రేపు ఈ యొక్క ఎన్నికల తర్వాత ఇన్ని రోజుల పాటుగా ఎన్ని దుష్టశక్తులు అయితే ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేశాయో, ఎన్ని దుష్టశక్తులు అయితే రౌడీయిజానికి సంబంధించి ఇక్కడ మనం పెద్ద ఎత్తున ఆ హోరాహోరీ చూసామో, వాటన్నిటికీ రేపునే ముగింపు పలుకుతాను. ఎలక్షన్స్ తర్వాత రేపు విజయం సాధించబోతున్నాం, విజయం సాధించిన తర్వాత ఈ దుష్టశక్తులు మొత్తం కూడా ప్రారద్రోలుతానని చెప్పి ఆయన చెప్పుకొస్తున్నారు. సో ఆయన ప్రజెంట్ తన విశ్వాసాన్ని, ఎవరి విశ్వాసాన్ని వాళ్ళు కనబరుస్తున్నారు. ఢిల్లీలో 3 రాజకీయ పార్టీలు ప్రధానంగా అక్కడ పోటీలో ఉన్నాయి. ఈ 3 రాజకీయ పార్టీల మధ్య ముఖ్యంగా చెప్పాలంటే ఆమ్ ఆద్మీ వర్సెస్ బీజేపీ కానీ అక్కడ వార్ కొనసాగే అవకాశం ఉంది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్నికల పోలింగ్లో స్వచ్ఛందంగా జనమంతా కూడా తరలి వచ్చి ఓటింగ్ శాతాన్ని పెంచడం కోసం ఈసారి ఎలక్షన్ కమిషన్ కూడా చాలా తీవ్రంగా ప్రయత్నం చేసింది. అందుకు అనుగుణంగానే అక్కడికి వచ్చి ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సో అక్కడ వచ్చినటువంటి వారి దృశ్యాలు చూస్తున్నాం. చాలామంది ప్రముఖులు, ఢిల్లీ దేశ రాజధాని చాలామంది ప్రముఖులు అక్కడ చేరుకొని ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సో ప్రజెంట్ మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు ఆ ఇంటర్నల్ విజువల్స్. పోలింగ్ కేంద్రాలు ఎటువంటి కఠినమైన ఏర్పాటు చేశారు, బయట భద్రతా బలగాలు ఎలా ఉన్నాయనేది ఒకసారి ఓటర్లు మాట్లాడుతున్నారు, విందాం. రైట్, ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు మరిన్ని అప్డేట్స్ అందించడం కోసమే. గోపి, ఏం జరుగుతోంది? ఎలక్షన్ ప్రక్రియ ఎలా కొనసాగుతోంది అక్కడ? అంటే ఏదైనా రాజకీయంగా పొలిటికల్ రైవలరీ కానీ, ఎటువంటి వివాదాలు కానీ, ఏదైనా హడావిడి వాతావరణం కనబడుతోందా? చాలా ప్రశాంతమైన వాతావరణం కొనసాగుతోందా ఎలక్షన్స్ ప్రక్రియ? సచిన్, కొద్దిసేపటి క్రితమే పోలింగ్ అయితే ప్రారంభం అవడం జరిగింది. ఓటర్లు ఒక్కరొక్కరికి కూడా పోలింగ్ బూత్లకు చేరుకుంటున్నారు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి. అయితే ఢిల్లీలో ఈసారి ఆసక్తికర పరిణామాలే తలెత్తుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే గత 2 సార్లు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో తన పాగా వేయడం జరిగింది. ఈసారి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ చాలా దృఢంగా ఉంది. 45 సీట్లకు పైగా కూడా తాము గెలుస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మరొక వైపు బీజేపీ కూడా ఈసారి అగ్రనాయకత్వం అంతా కూడా ఈసారి ఒక ఎలక్షన్ క్యాంపెయినింగ్ కు రావడము, వివిధ రాష్ట్రాలకు చెందిన ఎన్డీఏ కూటమికి చెందిన ముఖ్యమంత్రులు కూడా ఢిల్లీలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. అయితే ఢిల్లీలో టఫ్ ఫైట్, త్రిముఖ పోరు కాస్త ద్విముఖ పోరుగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీకి బీజేపీ కాంగ్రెస్ మధ్యనే పోటీ ప్రధానంగా ఉంటుందనుకుంటూ కూడా మొదటి నుంచి భావించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రభావం పెద్దగా చూపలేకపోయిందని చెప్పొచ్చు. అదేవిధంగా 3-4 స్థానాలకే కాంగ్రెస్ పరిమితమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే మరొక వైపు ఈ రోజు ఉదయం నుంచి కూడా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఒకరొకరుగా కూడా పోలింగ్ స్టేషన్స్ కి అయితే వస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ ఏదైతే స్కూల్ వద్ద ఒకరొకరుగా కూడా వస్తూ ఉన్నారు. ఇప్పటికే అధికారులు ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత కూడా ఏర్పాటు చేశారు. అయితే మొత్తం 70 నియోజకవర్గాల్లో జనరల్ సీట్లు 58, ఎస్సీ రిజర్వ్డ్ 12. ఢిల్లీలో ఓటర్లు మొత్తం 1,55,00,000 మంది ఉన్నారు. ఇందులో పురుషులు 83,49,000 83.49 lakhs పురుషులు ఉన్నారు. అదేవిధంగా 71.74 లక్షల మహిళా ఓటర్లు ఉన్నారు. అయితే 20 నుంచి 29 సంవత్సరాల మధ్య యువ ఓటర్లు 25.89 లక్షలుగా ఉన్నారు. అయితే తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే వాళ్ళు ఏదైతే 18 నుంచి 19 సంవత్సరాల వాళ్ళు 2.8 లక్షల మంది తొలిసారి. మీరు చెప్తున్నటువంటి ఆ స్టాటిస్టికల్ డాటాలో తెలుగువారు ఎంత శాతంగా ఉండే అవకాశం ఉంది? తెలుగువారి ప్రభావం ఆ ఢిల్లీ ఎలక్షన్స్ లో ఏ విధంగా పడే అవకాశం ఉంది? కొన్ని ప్రాంతాల్లో తెలుగువారి ఓటు బ్యాంకు చాలా కీలకంగా మారుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడ దాదాపు 10 లక్షల మంది వరకు కూడా ఇక్కడ స్థిరపడ్డారు. అందులో 4 లక్షల వరకు కూడా ఓటు బ్యాంక్ ఉంది. వాళ్ళంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఒకే ప్రాంతంలో కాకుండా వివిధ ప్రాంతాల్లో తెలుగు వారంతా నివసించారు. అయితే తెలుగు వారిని ప్రధానంగా టార్గెట్ చేసుకుని కూడా తెలుగు నేతలంతా కూడా ఇక్కడ ప్రచారం చేయడం జరిగింది. ఎన్డీఏ బీజేపీకి సంబంధించి అయితే ఇటు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ తరఫున ప్రచారం నిర్వహించేందుకు పెద్ద ఎత్తున కూడా టీడీపీ, బీజేపీ, జనసేన అలయన్స్ కు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతి ఒక్కరు కూడా రావడం జరిగింది. ఇక్కడ తెలుగు వారిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేయడం జరిగింది. అదేవిధంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఎన్డీఏ కూటమితో అంటే ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా డబుల్ ఇంజన్ సర్కార్ ప్రభావం చూపుతుందో అదే విధంగా ఇక్కడ కూడా తమ ప్రభావం చూపుతుంది. ఢిల్లీలో అత్యంత కాలుష్యం ఉంది. అదేవిధంగా యమునా నదికి సంబంధించిన అంశము, వీటన్నిటిని కూడా ప్రధానంగా ఎన్డీఏ నేతలైతే చెప్పిన పరిస్థితి ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ గత 10 ఏళ్లుగా
ఎటువంటి అభివృద్ధి చేయలేదు. యమునా నదిని పూర్తిగా ప్రక్షాళన చేస్తామని చెప్పినప్పటికీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ తన మాట నిలబెట్టుకోలేకపోయింది. ఇప్పుడు బీజేపీకి